బెబ్బే ఏంట్రా అప్పటి నుంచి అలా గబ్బిలంలా వేలాడుతున్నావా? బెబ్బే బెబ్బే ఏరా నిన్ను తీసుకెళ్లేదని ఫీల్ అవుతున్నావా? ఐఎమ్ సారీ రా. కానీ రే సిటీలో ఎవడో నీలాగే ఒకటి తిరుగుతున్నాడు రా. అచ్చు నీలాగే ఉంటాడు రా. వాడు సామాన్యుడు కాదురా. ఏ మధ్యలో రేపు వచ్చేసి నీవే తోసేస్తాడు. నేనంటే షార్ప్ కాబట్టి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి వాడు నువ్వు కాదని పసికట్టేశా. సార్ నువ్వు వెళ్ళిన పని ఏమైంది? మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. అమ్మాయి ఎవరినో లవ్ చేస్తుంది. నర్సింగ్ గాడు మనల్ని చీట్ చేశాడు. అవును సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? రేపే బయలుదేరొచ్చే. ఓకే సార్. శేను సార్ ఫోన్ ఇంకా రాలేదంటే ఆ దుగ్గలకి సిగ్గు సెంటిమెంట్ ఉంటే తప్పకుండా ఫోన్ చేస్తాడు సార్. ఊరుకోబా, ఈ తొక్కల ఐడియాలు వర్కౌట్ గా గానీ వేస్ట్. ఎరా లైఫ్ లో ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడవా? గేదేదో ఈ ఫోన్ వస్తే నీ ఎడంకలు చెప్పించుకుని నన్ను కొట్టు. ఇది అబ్బా వచ్చేసింది. ఇదే కాదురా, ఎక్కడ కూడా చెప్పించుకోవాలి. కూల్ 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 కంట్రోల్ జాగ్రత్త, కోపం వద్దు. మాట్లాడండి. దుగ్గల్ గారు. హలో దుగ్గల్ సార్. మచిరాజు, నువ్వు చెప్పింది కరెక్టే. వాడి చెల్లి ఎవరినో ప్రేమిస్తోంది. అంతేకాదు సార్, వాళ్ళిద్దరూ లేచిపోయి ప్రోగ్రామ్ కూడా వేసుకున్నారు. 10 రోజుల్లో పెళ్లి. ఏషియాలో ఉన్న టాప్ బిజినెస్ మ్యాన్, విఐపీస్, పొలిటీషియన్స్ అందరికి ఇన్విటేషన్ పంపించాను. నా ప్రెస్టేజ్, స్టేటస్ ఇంతవరకు నా లైఫ్ లో ఏ ఇష్యూలోనూ వెనక్కి తగ్గలేదు. ఇవాళ నర్సింగ్ గడి వల్ల దెబ్బైపోయింది. ఇప్పుడు కూడా తగ్గొద్దు సార్. మీరు ఓకే అంటే అదే డేట్ కి అదే ముహూర్తానికి ఈ పెళ్లి జరుగుతుంది. ఎలా చెప్పనా? మీ చెల్లి జర్మనీ. ఆ దుగ్గల్ సార్, నా చెల్లి కూడా ఆ నర్సింగ్ గారి చెల్లిలోనే జర్మనీలో చదువుకుంది. అందం, చదువు, తెలివితేటలు అన్నింట్లో ఆ అమ్మాయి కంటే 2 రెట్లు పైనే ఉంటుంది. అదే ముహూర్తానికి నా చెల్లెల్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ నర్సింగ్ గారిని దెబ్బకొట్టినట్టు ఉంటుంది. ఏమంటారు? నాకోకే సార్, నీ చెల్లితో నా కొడుకు పెళ్లి అదే డేట్ కి జరిపిద్దాం. అప్పటిదాకా నర్సింగ్ కి ఈ పెళ్లి గురించి తెలియకుండా ఉంచండి. సరే, నువ్వు ఇంకా పెళ్లి ఏర్పాట్లు చేసుకో. ఓకే సార్. రే, నా చెల్లి దుగ్గల్ సబ్ కొడులో కాబోతుందిరా. ఏసేదో నీ ఐడియా నా జీవితాన్ని మార్చేసింది. ఏంటన్నయ్యా ఇంత హ్యాపీగా ఉన్నారు? బంగారం, నీది మామూలు జాతకం కాదు. నువ్వు దుగ్గల్ సాబ్ ఇంటికి కొడులు కాబోతున్నావు. దుగ్గల్ సాబ్? అవును, ప్రపంచంలో ఉన్న టాప్ 100 మంది ధనవంతులు ఒక్కడు. స్వీట్ పంచండ్రా. వాళ్ళంతా గించుకున్నా ఈ పెళ్లి మాత్రం జరగదంతే. తాగండి. గడిపోతే ఎలా? అరే, మీకెలా తెలుస్తుంది? నిన్ను అదే గడపకేసి బాధి చంపేస్తా. ఓ లోపలికి పో. ఏంటి సీను ఇది? అదే నాకు అర్థం కావట్లేదు. సరే, మన సంగతి అన్నయ్యకి నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఎవరికి చెప్పాలో ఎక్కడ నొక్కాలో చెప్తా. హలో, रिश्ते में तो हम तुम्हारे बाप लगते हैं. नाम है शहंशाह. రాంగ్ నంబర్. ఎవడ్రా నువ్వు? నీ కాబోయే కోడలికి ఫ్యూచర్ మొగుణ్ణి. అవును బాబాయ్, ఎవరు ఫోన్ చేసి అడిగినా సంబంధం ఒప్పేసుకుంటావా? అమ్మాయి ఎలాంటిది, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, క్యారెక్టర్ ఏంటి, అఫైర్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ కనుక్కోవాల్సిన అవసరం లేదా బాబాయ్? ఇంకోటి బాబాయ్, మీకు హైదరాబాద్ అమ్మాయిలు కావాల్సి వచ్చిందా? దుబాయ్ లో అమ్మాయిలే లేరా? కరువా? రేయ్, నువ్వు ఎవడి చెల్లి గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడు నా కొడుకు పెళ్లి మాచిరా చెల్లితో ఫిక్స్ అయ్యింది. అది తెలిసే మాట్లాడుతున్నాను బాబాయ్. మాచిరా చెల్లి దీప్తియే నా లవ్వరు. నువ్వు చెప్పేది నిజమని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఇవ్వడానికి నేను ఏమైనా సీలింగ్ ఫ్యాన్ అమ్ముకుంటున్నానా బాబాయ్? ఈ గొడవలో ఎందుకని బాబాయ్, నువ్వు వేరే సంబంధం సెట్ అయిపో, వేరే చూసుకో చెప్తాను. ఇది వర్కౌట్ అవుతుందంటావా? నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి ఫోన్ ఇంకో చోట రింగ్ అవుతా ఉంటుంది. హలో, ఎక్కడున్నా విశ్వాస్? ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాను సార్. బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నాను. ఇస్తున్న అమ్మాయి చాలా బాగుంది సార్. వేసుకున్న డ్రెస్ కూడా సూపర్ గా ఉంది సార్. ఫస్ట్ దాన్ని చించే. ఒప్పుకుంటుందండి? నేను చెంపమన్నది డ్రెస్సుని కాదు, బోర్డింగ్ పాస్. నర్సింగ్ గాడి చెల్లితో పెళ్లి క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఆ మాచిరాజు చెల్లితో పెళ్లి ఫిక్స్ చేశాను. వాడి చెల్లి కూడా ఎవరినో ప్రేమిస్తోందట. న్యూస్ వచ్చింది. వాడి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకుని నాకు కాల్ చేయి. సార్, నాదో డౌట్ సార్. హైదరాబాద్ లో అమ్మాయిలు ఖాళీగా ఉండరా? ఎప్పుడు ఎవరినో ఒకటి చూసుకుంటారా? ముందు పంచోడు. ఏం వరుడు గడప ఏంటో చాలా చిరాగ్గా ఉంది. బాబీ, వచ్చేది దుగ్గల్ గారికి బాగా దగ్గరి మనిషి. అందరూ పద్ధతిగా పెద్ద మనుషుల్లో ఉండండి, అర్థమైందా? సారీ విశ్వాస్ గారు, మీరు వచ్చిన ఆనందంలో మా పిక్చర్ బ్యాండ్ అరేంజ్ చేశాడు. రండి ప్లీజ్. హౌస్ చాలా బాగుంది. థ్యాంక్స్. నాకు పెళ్లి పనులు చూసుకోవడానికి ఒక అసిస్టెంట్ కావాలి. మా బామర్దిని తీసుకోండి. వీళ్ళు లావుగా ఉన్నాడు, నాకు నచ్చలా.
పోనీ మా బాబీని తీసుకోండి. వీడు మూగోడా? నేను మోగండి. మొగడు ఎందుకు? మూగోడు అయితే నాకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది, సెంటిమెంట్ కలిసి వస్తుంది. హాయ్ అన్నయ్య. నా చెల్లెలు దీప్తి, ఐఎమ్ విశ్వాస్. దుగ్గల్ గారి మనిషి, దుబాయ్ నుంచి వచ్చారు. ఎంక్వైరీకి వచ్చింది వీడేనా? పీస్ అదిరింది. ఈ అమ్మాయి ఖాళీగా ఉండే ప్రసక్తి లేదు. ఓకే అచ్చా, కన్ఫర్మ్. బాయ్. ఓ, నా స్టే ఎక్కడ? మీరు ఏ స్టార్ హోటల్ అంటే అక్కడ అరేంజ్ చేస్తా. నో 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 నో, నేను ఇక్కడే ఉంటా. పెళ్లి పనులని దగ్గరుండి చూసుకోవాలి కదా. అవును, మీరు ఇక్కడ ఉండడమే కరెక్ట్. రేపు మా బాబు పెద్ద పార్టీ అరేంజ్ చేశాడు. ఇదిగో ఫుల్ ఎంజాయ్. సరే సార్, లగేజ్ పైన పెట్టించు. ఓకే. వీడు మనిషా కుక్క? ఎంక్వైరీలు చేస్తాడు, ఎంక్వైరీలు. వీడికి కాఫీలో విషం కలిపి చంపారు. వీడ వదిలిపోద్దు. తీసుకోండి కాఫీ. కలిపారా? 2 స్పూన్లు. ఇంకొంచెం కలపమంటారా? పోవటానికి ఒకటి చాలుగా. చూడమేంటి సార్? అదే విషయం కలిపారంటున్నారు కదా సార్. అయ్యయ్యో, ఇందులో కాదండి. ఆ. శుభలగ్నం సీరియల్లో హీరోయిన్ గురించి ఎంక్వైరీ చేయమని పెళ్లి కొడుకు ఒక బ్రోకర్ గాని పంపించాడు. దాని గురించి. సీరియలా? కొంచెం పెళ్లి అయ్యేంత వరకు ఆ ఎదవ సీరియల్ చూడడం ఆపే. పెళ్ళైతే ఆపేస్తాలేండి. ఇంకా మీకు పెళ్లి అవ్వలేదా? మా పెళ్లి ఎప్పుడూ అయిపోయింది. చెల్లి పెళ్లి. ఓ, చెల్లి పెళ్ళా? ఈ కాఫీ మీరు తాగండి. సార్, మాచిరాజ్ ఇంటికి వెళ్ళావా? వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్. నర్సింగ్ గారి చెల్లెలు కత్తి అయితే వీడి చెల్లెలు గుణపం సార్. కనీసం 10 మంది బాయ్ ఫ్రెండ్స్ తిప్పుకునే అవకాశం ఉంది. ఇది మన ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం. త్వరగా ఎంక్వైరీ చేయి. ఆ పనిలోనే ఉన్నాను సార్. దీపు, ఇదేంటి ఈ టైంలో ఏం చేస్తున్నారు? యోగా. ఈ టైంలో? నాకే టైంలో మూడు వస్తే ఆ టైంలో చేస్తా. ప్రాబ్లం ఏం లేదుగా? ఏ ప్రాబ్లం లేదు. అయిపోయిందా? అయిపోయింది. పడుకోండి. మీరు కూడా పడుకోండి. వద్దు, వీళ్ళు ఏం చేస్తున్నారో చూసుకుని. మళ్ళీ యోగానా? కాదు, మంచినీళ్ళు. మీ రూమ్ లో ఉన్నాయిగా? దానిలో ఈగ పడింది. ఓహో, ఏ మంచినీళ్ళు లేవు? మీరు తీసుకురావచ్చు కదా. థ్యాంక్స్. ఇప్పుడైనా పడుకోండి. ఉంటానండి. అబ్బా ఊరుకో సీను, ఎవరైనా చూస్తే? సంవత్సరం నుంచి ఏదైనా చూశాడా? ఎవరిది? పిల్లి అనుకుంటా. పిల్లే. ఈ సరసాలన్నీ తర్వాత. ముందు మన పెళ్లి సంగతి ఏంటి? అవతల మా అన్నయ్య దుగ్గల కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేశాడు, తెలుసా? తెలుసు, అందుకే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీగా ఫీల్ అయ్యావా? దుగ్గాల సాబు కోడలయ్యే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? అంతకంటే ముందు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నువ్వే అని మర్చిపోవద్దు. తండ్రి? సీను, ఏదైనా వాయిస్ విన్నావా? లేదే బంగారం, మనకి పుట్టబోయే బిడ్డ దుగ్గల వంశానికి వారసుడు అవుతాడే పిచ్చి మొద్దు. నీ డెలివరీ ప్రపంచంలోనే బెస్ట్ హాస్పిటల్ అవుతుంది. ఖర్చంతా వాళ్ళదే. వాడి పేరు విజయ్ దుగ్గల్ అని పెట్టు. ఫంక్షన్ ఖర్చు కూడా వాళ్ళదే. ఇదిగో అన్ని ప్రపంచంలోనే బెస్ట్ స్కూల్లో చేర్పించు. బెస్ట్ లైఫ్, బెస్ట్ క్లాస్. ఖర్చంతా వాళ్ళదే. కరెక్ట్. ఒక తండ్రిగా నాకు అంతగా నీకేం కావాలి దీపు? కరెక్ట్ కదా. కడుపు నీది, ఖర్చు మాదే. మరి సీను, ఆ వాళ్ళని మోసం చేయడం తప్పు కదా? ఎంతో మందిని మోసం చేస్తే ఈ లెవెల్కి వచ్చారాళ్ళు. వాళ్ళకి ఏం చేసిన ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటానుగా. నేను చూసుకుంటాను కదా. పెళ్ళైన తర్వాత కలుస్తావుగా? ప్రతిరోజు డైలీ హర్ రాత్ హమారీ జుగల్బందీ చల్తీ రహేగి. వీడా? అవును, నేను చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది. యు జస్ట్ ఫాలో మీ. నువ్వు చేయటం కాదురా, నేను చేస్తా. ఆ అమ్మాయిని మన పిల్లోడు చేసుకుంటే పిల్లతో పాటు పిల్లోడు కూడా ఫ్రీ సార్. విశ్వాస్, నిజం సార్, పిల్లోడు పేరు కూడా ఫిక్స్ అయిపోయారు, విజయ్ దుగ్గలంట. నువ్వు చెప్పేదంతా నిజమేనా? ఇంకో పెద్ద నిజం ఉంది సార్. వాడి చెల్లెల్ని ప్రేమించింది, వీడి చెల్లెల్ని ప్రెగ్నెంట్ చేసింది ఒక్కడే సార్. విశ్వాస్, నన్ను నువ్వు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నువ్వు చంపేస్తా. అక్కర్లేదు సార్, నేను చెప్పింది నమ్మకపోతే నేనే చచ్చిపోతాను ఆన్ ది స్పాట్. సరే, నేను వస్తున్నా. నువ్వు అక్కడే ఉండు.